మార్నింగ్. ఇదైతే 79 డే. ఈరోజైతే పొద్దున్నే పరిగెత్తొచ్చా, ఎందుకంటే ఎందుకో చేయాలనిపించింది ఫాస్ట్గా వస్తే. అంటే థింగ్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టైం అయితే గడిచిపోతుంది. అండ్ ఇవాళైతే కొంచెం వర్షం వచ్చేటట్టుంది, సో ఎంజాయ్ చేయాలి ప్రజెంట్ని. సో నేను నా వీడియో మొత్తం అదే చెప్పిన. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రాత్రి కంటెంట్ ప్లాన్ చేసుకోవాలంటాడు, కానీ అసలు స్పీకింగ్ థాట్సే వస్తలేవు. పాస్ట్ గురించి మాట్లాడొద్దంటారు, ఓకే, అండ్ ప్రజెంట్ గురించి మాట్లాడాలంటారు, కానీ టాపిక్స్ అన్నీ వ్యానిష్ అయిపోతున్నాయి. అప్పుడే కదా క్రియేటివిటీ అనేది స్టార్ట్ అయ్యేది అని చెప్పి అనుకుంటూ ఏదో ట్రై చేయాలని ట్రై చేస్తారు. అండ్ గొంతు చేంజ్ అవ్వడం వల్ల వాయిస్ ఓవర్స్ ఇవ్వలేకపోతున్నా, అండ్ వీడియో కూడా కొంచెం ఆక్వర్డ్గానే వస్తుండొచ్చు అని అనుకుంటున్నా. సో ఇవాళ అయితే వర్షం అయితే చినుకులు పడ్డాయి, కానీ నేను ఏమనుకున్నా అంటే ఏదైతే అది వర్షం పడితే తడుచుకుంటూనే చేద్దాం, ఎందుకు బాధ అని అయితే వచ్చేసిన. సో ఇవాళ అయితే కొంచెం క్లౌడీగానే ఉంది. అందరైతే సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా, అంతే. అండ్ చాలామంది అయితే ఈ జలుబుకి, ఈ సీజన్ చేంజ్కి అయితే చాలామందికి అయితే ఇదేంటి జలుబు వచ్చేసింది. సో బీ కేర్ఫుల్ అండ్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకొని పెట్టుకోండి. బికాస్ ప్రతి ఒక్క కాలంలో అయితే ఈ కాలం వేరు, కానీ కొంచెం ఎంత ఎండైనా భరిస్తాం, కానీ కొంచెం వర్షం అయితే భరించలేం. బికాస్ ఈ చలికాలంలో ఏమైనా జరిగితే మాత్రం అది ఒక సీక్వెన్స్లో ఉంటుంది. అదే ఎండ కలిగిందనుకో కొంచెం సేపు నీడనే వెళ్తే. హలో గాయస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ శివ అఫీషియల్ జర్నీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే మళ్ళీ రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసా. ఆన్ చేసి పెట్టుకున్నా, మళ్ళీ ఆఫ్ అయింది, అండ్ 5 minutes వీడియో గాన్. సో వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ, అండ్ దిస్ ఈస్ ద డే 79. అండ్ టుడే ఒక క్రియేటర్కి అండ్ ఇట్లా సెల్ఫ్ బ్లాగింగ్ చేస్తారు కదా బయటకు వచ్చి. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి టాపిక్స్ ఉండవు, అండ్ ఏం చెప్పాలన్నా వ్యానిష్ అయిపోతాయి అన్నమాట. సో థాట్స్ అన్న థింగ్స్ అనేవి వ్యానిష్ అయిపోతాయి. సో ఫర్దర్గా వాళ్ళు ఏం చెప్పలేకపోతారు. సో కానీ ఏంటంటే ఇప్పుడే కదా క్రియేటివిటీ స్టార్ట్స్ అవుతాయి అని నేను అంట. సో నాకేమనిపించిందంటే ఈ త్రూ అవుట్ జర్నీలో ఎందుకు టాపిక్స్ వ్యానిష్ అవుతున్నాయంటే, బ్లాగింగ్ చేస్తే నార్మల్గా వెళ్తూ ఉంటే ఏమన్నా మాట్లాడడానికి వస్తుంది. సో నేనే నా థాట్స్ నేనే చెప్పుకున్నాను అనుకో, రియల్గా టాపిక్స్ అయితే వ్యానిష్ అయిపోతాయి. సో ఇప్పుడు గ్రూప్లో వెళ్ళినాం అనుకో, వాళ్ళతో ఇట్లా ఫోటో వీడియో తీసుకుంటే ఒక కన్జర్వేషన్ అవుతుంది వాళ్ళకైనా మనకైనా. అదే నేను సింగిల్గా చేసాను అనుకో, నాది నేనే డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది. సో టాపిక్స్ లేక ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాను అనమాట. సో అందుకే ఏంది అదే కదా, ఏదో ఒకటి మాట్లాడంది అయితే బ్లాగ్ కాదు. సో అందుకే ఉన్నదాంతో చేయాలి. అందుకే కొన్ని రోజులు అయితే చేస్తా. సో ప్రస్తుతానికైతే ఇంకొన్ని డేస్ ఓపిక పట్టండి. సో అలా అనమాట. సో ఎవరైతే నీకు రెస్పెక్ట్ ఇవ్వరో, అండ్ ప్లీజ్ డోంట్ కేర్ అబౌట్ దెమ్, అండ్ నువ్వైతే జవాబు ఇయ్యనక్కర్లే అలాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నీ లైఫ్, నీ పీసు అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఎస్, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వన్స్ యూ స్టార్టింగ్ ఎర్నింగ్ కదా, ఎవ్రీబడి నీకైతే రెస్పెక్ట్ ఇస్తారు. సో అప్పటిదాకా ఇయ్యరనమాట. సో అందుకే అది గుర్తుపెట్టుకొని, కొందరి మైండ్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు థింక్ చేయరు, జస్ట్ అనేస్తారు, అండ్ ఆ కోపం అక్కడితో అయిపోద్ది. కానీ రీసెంట్గా వాళ్ళైతే రీల్ పెట్టిన చూడండి పొద్దున ఇన్స్టాలో, అండ్ యూట్యూబ్లో కొన్ని వాయిస్ ఓవర్స్ పెడితే కాపీరైట్ వస్తుందా లేదా నాకైతే తెలీదు, అందుకే పెట్టలేదు. బికాస్
అయితే ఇన్స్టాలోనే ఆడియోస్ అనేవి ఉంటాయి, ఓన్లీ అవి సేవ్ చేసుకునే వరకే ఉంటాయి. అదే నేను మళ్ళీ యూట్యూబ్లో పెడదామంటే అది రాదు. అక్కడ ఏం చేయాలంటే రియాక్షన్ వీడియోస్ పెట్టాలన్నమాట. సో అలా అవుతుంది. అందుకే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయలేదు, కానీ ఇన్స్టాలో అయితే చాలా బాగానే ఆడియోస్ అయితే, వాయిస్ ఓవర్స్ అయితే, అండ్ అది ఫీల్ చేయొచ్చు. లేకపోతే ఆ గొంతు బాగాలేదు కాబట్టి చేయలేదు, లేకపోతే ఆ వాయిస్ ఓవర్ నేనే ఇస్తుండే. సో అట్లా క్రియేటివిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ వాయిస్ బాగోవడం వల్ల చేయలేకపోయినా, లేకపోతే నేనే చేసేవాడిని. సో అలా అనిపించింది, చెప్పాను అంతే. కొంచెం ఆయాసం అయితే వస్తుంది, బికాస్ ఎక్కువ నడిచినప్పుడు ఆయాసం వస్తుందా ఏమో మరి. అంటే బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. పొద్దున్నే ఏం తినలేదు, ప్లస్ ఇంత పొద్దున్నే ఎవరు తింటారు ఫ్రెండ్స్ అనుకోవచ్చు మీరు. కానీ అంటే రాత్రి అంతా ఎంప్టీ స్టమక్తోనే ఉంటాం కదా. సో అందుకే ఎవరాడు పొద్దున్నే తినాలంటాడు అని అనుకోవద్దు. బికాస్ యూజువల్లీ మంచి హెల్త్ కావాలంటే లేచిన 1 hour తర్వాత తినాలంట. సో నేను ఆబ్వియస్లీ 5కి లేచిన. సో ఎప్పుడు తినాలో మీరే చెప్పండి. అండ్ కొందరు అంటారు అన్నమాట, డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇంకొందరేమో 7కి 8కి అట్లా ప్లాన్ చేసుకోమని చెప్తారు. నా వర్జన్ ఏంటంటే ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు తినేయాలని, అండ్ ఓన్లీ అప్ టు 7 అంతే. ఇది నా డెడ్ లైన్ అయిపోయింది. బికాస్ మనకున్న హార్మోన్స్ అన్నీ క్లీన్ అండ్ హాయిగా ఉంటాయి అన్నమాట. దే విల్ వర్క్ దేర్ సెల్ఫ్. అండ్ మనలో ఉన్న ఫ్యాటు అండ్ బాడీని అయితే సేమ్ అదే వెయిట్లో అయితే ఉంచుతుంది, సేమ్ మెటబాలిజంలో. అండ్ ఏమన్నా రిపేరింగ్స్ ఉంటే బూస్ట్ చేస్తుంది. అండ్ ఎంప్టీ స్టమక్ నువ్వు ఎంతసేపు పెట్టుకుంటే నీ ఎనర్జీ అనేది, నీ థింగ్స్, నీ బాడీ అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వేస్ట్ ఫుడ్ తినే వాళ్ళు ఇలా హెల్తీగా ఉండాలని నేనైతే నిర్ణయించుకున్నా. సో ఇంతకుముందు కూడా వేసేవాడిని, అండ్ మరీ బక్కగా అయిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ ఇంట్లో తిను అని చెప్పేవాళ్ళు. సో కానీ ఇట్లానే ఉంటే బెస్ట్ అనమాట. సో హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మనకు ఉంటుంది. అండ్ జిమ్కి పోతే ఇంకా తినాల్సి వస్తుందిలే, ఎందుకంటే అక్కడ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేస్తాం కదా. సో తినాలి, లేకపోతే చేయలేవు వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా. సో ఎందుకో చెప్పాలనిపించింది. ఈరోజైతే మేఘాలు అయితే మూసుకొచ్చినాయి, వర్షం ఎప్పుడు పడుతుందో. అందరైతే అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, రెయిన్ కోట్స్ వేసుకోండి. అండ్ ఎవరైతే లేరు ఇక్కడ మాట్లాడదామన్నా, అండ్ ఇప్పుడే ఒక ఆయన వచ్చిండు, ఇంకా రాలే, వస్తున్నాడు. సో మనమైతే ఎప్పుడైతే మైక్ గింబల్ అయితే తీసుకుంటామో పక్కా వెళ్తాం పబ్లిక్లోకి. ఇదైతే రాసి పెట్టుకోండి. సో అండ్ డైలీ వన్ థింగ్ అంటే ఎన్ని బుక్స్ నేర్చుకున్నా, ఏం నేర్చుకున్నా, బిజీ షెడ్యూల్కి, బిజీ థింగ్స్కి ఎన్ని నేర్చుకున్నా టైం దొరుకుతలే. ఆ ఎడిటింగ్ చేయలేకనే కొన్ని రీల్స్ అయితే అలాగనే ఉన్నాయి. ఈరోజైతే 2-3 రీల్స్ అయితే అప్లోడ్ చేసిన, చూడండి. సో ఇంకా చేసేటివి ఉన్నాయి, కానీ టైం దొరకట్లే. అందుకే బ్రో, రొట్టిగా ఉన్నప్పుడేమో టైం దొరకదు. ఎక్కడికన్నా వెళ్తే టైం వాల్యూ తెలుస్తుంది. రియల్గా చెప్తున్నా కదా, ఒట్టిగా ఉన్నప్పుడు టైం తెలియదు, ఏదైనా పని మీదకి వెళ్ళినప్పుడు టైం వాల్యూ తెలుస్తుంది. అలానే సాటర్డే ఉంటుంది హాయిగా, అంటే వర్క్కి వెళ్తే మండే టు సాటర్డే ఎలా ఉంటుందో వర్క్ టైమింగ్, అదే నీకు సండే వచ్చేసరికి సగం ఎంజాయ్మెంట్తోనే టైం అయితే గడిచిపోద్ది అనమాట. సో నిజంగా చెప్తున్నా, అప్పుడు టైం వెళ్ళిపోతుంది, నువ్వు ఆగమన్నా ఆగదు. అంటే రోజు కూడా అంతే, కానీ నువ్వు వర్క్లో ఉన్నప్పుడు మాత్రం టైం అనేది ఆగుతుంది. అదే నువ్వు ఖాళీగా ఉంటే టైం వాల్యూ తెలియదు అనమాట.
హవర్ కౌంట్ అవుతుంది. హవర్ విచ్ అవర్ డూ యూ వాంట్ అని ఉంటాయి మూవీస్. అంటే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం చలికో మరేంటో కానీ ఫేస్ అయితే నల్లగా అయిపోయింది. సో నన్ను నేను చూడడానికి కొంచెం ఆడుగా ఉందనమాట. సో ఓకే, మనమైతే మేకప్ పౌడరు ఇలాంటివి అయితే వేసుకోలే. చిన్నప్పుడైతే వేసి ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ నేను తర్వాత అయితే ఏ ఫేస్ పౌడర్లు అయితే పెట్టలేదన్నమాట. సో పెట్టాను కూడా. కానీ హెయిర్లో మాత్రం డాండ్రఫ్ మాత్రం ఘోరంగా ఉంటుంది, నార్మల్గా ఉండదు. సో దానికైనా బెస్ట్ రెమెడీ ఉంటే కామెంట్ చేయండి. బికాస్ డైలీ వ్లాగ్స్ అంటే నీకు ఇష్టం ఉంది, నువ్వు చేసింది ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో అది వ్యాలిడా కాలేదనేది జస్ట్ నువ్వైతే ఎక్స్ప్రెస్ చేయి అంతే. అండ్ మర్చిపో, చేశానని మర్చిపో, వదిలేసి. ఎందుకంటే అవన్నీ బ్రెయిన్లో పెట్టుకున్నావు అనుకో నెక్స్ట్ ఫర్దర్గా వెళ్ళలేవు. సో అందుకే ఎక్కడిదక్కడే వదిలేసి హాయిగా ప్రశాంతంగా అయితే జీవించు. బికాస్ కామన్ థింగ్స్ అనేవి కామన్గా ఉంటాయి. అండ్ నువ్వు దాన్ని కాంప్లికేట్ చేసుకుంటే అవి కాంప్లికేట్ అయిపోతాయి. స్మాల్ థింగ్స్ని స్మాల్గా ఆలోచించు, బిగ్ థింగ్స్ని బిగ్గా ఆలోచించు. అండ్ కొన్నిసార్లు బిగ్ థింగ్స్ కూడా చిన్నగా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అంతేగాని నేను పెద్దగా ఆలోచిస్తా చిన్న విషయానికంటే అది నువ్వే నీ ప్రాబ్లమ్స్ని కాంప్లికేట్ చేసుకుంటున్నావు అని అంతే. సో ఈరోజైతే చాలా బాగుంది నేచర్. నిన్నట్లాగా చేద్దాము అనుకుంటే అక్కడేమో లోపట ఉండేది, కానీ ఇప్పుడైతే నేను బయట నుంచి చేస్తున్నా. బికాస్ ఎప్పుడు వర్షం పడేది తెలియదు, మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలని. సో చాలా కోల్డ్ ఉంది. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం చాలా అయితే తగలట్లే. సో అందుకనే ఈరోజైతే గాలి అయితే లేదు, ఉంది లైట్గా ఉంది. గాలి లేదనగానే గాలి వస్తుంది, గట్టిగా వస్తుంది గాలి. సో అందుకే మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడితేనే నీ మైక్ అయినా అండ్ ఫోన్కైనా రికార్డ్ అవుతుంది. అండ్ కొన్ని క్యాప్షన్స్ ఎందుకో మరి నాకు అర్థం కాదు, తెలుగులో చక్కగా వస్తలేవు. అంటే యూట్యూబ్ లాంగ్ వీడియోలో ఓకే, బట్ వేరే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయాలి కానీ క్యాప్షన్స్ అనేవి కనబడతాయా కనబడవా షార్ట్స్లో నాకు తెలియదు. అంటే అప్గ్రేడ్ అంటే వ్యూవర్స్ పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగితే వస్తుందేమో ఆ ఫీచర్. కొన్ని ఫీచర్స్ అయితే అన్లాక్ అయినా చెప్పాను అప్పుడే. సో అందుకే అండ్ ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఎందుకంటే నువ్వు నీ మీద ఫోకస్ చేస్తే అందరి థింగ్స్ అయితే నీకు అర్థమవుతాయి. అండ్ ఒక్క రోజు కాకపోతే ఇంకో రోజు అయితే రిలేట్ అవుతారండి టాపిక్స్కి. సో అలా అని చెప్పి ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అంటారు. ఎందుకు చెప్పనా, బికాస్ యూ థింక్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ లైఫ్ అనమాట. సో అప్పుడే నువ్వు థింగ్స్ అయితే బెటర్గా అండర్స్టాండ్ చేసుకొని అందరికీ ఎలా రిలేట్ అవుద్ది అనే థింగ్స్ మీద అయితే నీకు ఐడియా వస్తుంది అనమాట. సో అందుకే హ్యాపీగా సాఫీగా సాగిపోవాలి జీవితం, అలా ఉండాలి. నిజంగా లైఫ్లో ప్రతి ఒక్క పీస్ ఎప్పుడు ఉంటుందంటే నిద్రపోయే ప్రతి క్షణం హాయిగా రేపేంటి అని కాకుండా హంగర్ ఉండాలి. కానీ ఒక పీస్ ఉంటే మంచిది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకుపోము, కానీ బతుకున్నాళ్ళు కొంచెం పీస్ అయితే కావాలి. అండ్ లేచినప్పుడు మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండాలి బ్రెయిన్ అనేది. సో ఇలా తిని అంటే స్టమక్ ఎంప్టీగా ఉంటే బ్రెయిన్ అయితే యాక్టివ్గా ఉంటుంది అని నేను చెప్పగలుగుతా. అండ్ వర్కౌట్ యోగా మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇలా మెడిటేషన్ చేసిన అయితే అది వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అనమాట. సో ఎవరైనా చూడకపోతే చూసేయండి.
అండ్ ఇవాళ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. బికాస్ ఏ చిన్న థింగ్ అయినా మనకైతే చాలా ఎఫెక్ట్ చేస్తుంది మన బ్రెయిన్కి అయినా. అండ్ ఎందుకు అంటే ఒకటే దగ్గర సుత్తితో కొడతారు కదా, అండ్ రాయి అయితే ఇరిగిపోద్ది. ఒకే దగ్గర డ్రాప్లెట్స్ పడిన ఒక రాయి అయితే క్రాక్ పడుతుంది. సో అలానే మన బ్రెయిన్ కూడా ఒకటే దగ్గర పిన్ పాయింట్ చేస్తూ నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ కమ్యూనికేషన్, నీ థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నువ్వు ఫోకస్ చేసావు అంటే సో ఎవరు కూడా స్టాప్ చేయలేరు నేను. సో అంటే నీ థింగ్స్ అనేవి అంత ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ అయితే నువ్వు స్పాంటేనియస్గా మాట్లాడుతావు. అండ్ మధ్యలో కొంచెం క్రియేటివిటీ యాడ్ చేయాలి అంతే. క్రియేటివిటీ ఎప్పుడు వస్తుందంటే నువ్వు డిఫరెంట్ థింగ్స్ని ఎనలైజ్ చేసి అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నీ క్రియేటివిటీ పెరుగుద్ది అనమాట. సో ఇలా అయితే థింగ్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ మోస్ట్ క్రియేటివిటీ ఎట్లా వస్తుందంటే, సో నువ్వు ఏదైనా తెలియని వర్క్, లైక్ ఏం చెప్పాలి, క్రియేటివ్ లైక్ న్యూ లాంగ్వేజ్ అన్నా, గిటార్ అన్నా, మ్యూజిక్ అయినా ఏదైనా చేసుకుంటూ వెళ్ళినామంటే క్రియేటివిటీ పెరుగుద్ది. అండ్ డిఫరెంట్గా ట్రై చేస్తేనే నీ థింగ్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి పీపుల్కి. సో అలా ఉండాలి. బికాస్ అండ్ ఒక అమ్మాయి అన్నమాట. సో ఆమె ఇట్లా చాలామంది చేస్తున్నారు. పెద్దోళ్ళు చిన్నపిల్లల్లా మాట్లాడడం, చిన్నపిల్లలు పెద్దోళ్ళలా రాదులే కానీ అట్లా మాట్లాడుతున్నారు అని రీల్స్ అయితే చేసి కాల్స్లో అయితే ప్రాంక్స్ చేస్తున్నారు. సో అప్పట్లో అయితే చాలా హైలైట్ ఉండే ప్రాంక్స్లో. ఏమో మరి ఇప్పుడు నాకు రీల్స్లో వస్తలేవు. కానీ ఈ అల్గోరిథం ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఇప్పుడు నువ్వు దేని గురించి అయినా చూసి దాని టాపిక్స్ మీద రిలేటెడ్ వీడియోస్ చూస్తూనే ఉన్నావు అంటే అది ఆటోమేటిక్ 1 minute నువ్వు చూసినావంటే మళ్ళీ సెకండ్ మినిట్ అదే నీకు చూపిస్తూనే ఉంటుంది ఆ రీల్. సో ఇన్స్టా అయితే అది, అండ్ యూట్యూబ్ కూడా అంతే. ఒక వ్యూకి మంచి విజిబిలిటీ వచ్చింది, ఎంగేజ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్ అదైతే పైకి తీసుకొస్తుంది. సో అప్పటి వరకు అయితే మనం అయితే ట్రై చేయాలి. అన్నీ ఒక డేలో కాదు. ఇప్పటివరకు ఏం కాలేదని అనొద్దు. సో ఇప్పటివరకు అయితే నా కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. సో ఐ కెన్ ఓపెన్లీ సే ఐ కెన్ డూ థింగ్స్ అని, అంతే. అంతకు మించి ఏం లేదు. ఇవాళ అయితే చినుకులు పడుతున్నాయి చూడండి. అండ్ నా ముఖం ఎందుకో చలికాలం అయితే ఇలా కొంచెం బ్లాక్ అయిపోతుంది. సో మరి చలికా తెలీదు, మరి ఫేస్లో ఏమైనా రియాక్షన్స్ జరుగుతాయేమో తెలియదు. అంటే కొంచెం సిక్ అవుతాం కదా సర్ది వస్తే. సో అలా అన్నమాట. సో చినుకులు అయితే పడుతున్నాయి, ఫేస్ మీద డ్రాప్లెట్స్ పడుతున్నాయి చూడండి. సో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ ఈ ఫోన్లో చేయిలో పట్టుకుంటే చేయిలు గుంజుతూనే ఉంటాయి. సో వర్షాన్ని ఆహ్వానించండి, వర్షాన్ని ఎంజాయ్ చేయండి. సో ఎందుకో ఒక్కొక్కసారి అనిపిస్తుంది మొబైల్ తడిచిపోద్ది అని ఒకటే ప్రాబ్లం, కానీ వర్షంలో తడుస్తున్నానే ప్రాబ్లం లేదు. అండ్ చాలాసేపు నించోవాలనిపిస్తుంది ఈ వర్షంలో, కానీ ఎక్కడో ఒకసారి కొడుతుంది సీను అని మొత్తం తడిచిపోతాం కదా, ఇంకొంతసేపు అయితే అని అనిపిస్తుంది. అండ్ ఎవరు చేయండి చేసావంటే నువ్వు ఎంత స్పెషల్ రా. నాని సినిమాలో ఉంటుంది చూడు, అందరికీ స్వీట్ ఇచ్చి నాకు ఇవ్వలేకపోతే నేను ఎంత స్పెషల్ రా అని చెప్పి అంటుంది చూడు. ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే నేర్చుకోవాలి మూవీస్లో. బికాస్ వాళ్ళు ఎలా రాస్తారు అండ్ థాట్స్ ఎలా వస్తాయో నాకు తెలియదు, కానీ ఇట్లా స్పాంటేనియస్గా ఏమంటారు
పాజిటివ్ థింగ్ అయితే వస్తుంది. ఆ రాసే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ భయ్యా. మీరు రాయడానికి రియల్. ఇంకో పాట ఉంటుంది, ఈ లిరిక్స్, ఈ డైలాగ్స్, ఈ స్క్రిప్టింగ్ రాసే వాళ్ళకైతే రియల్గా తారీఫ్ చేయాలి. ఇంకొకరు ఏంటంటే, నీ గుండె గూజిలో నా గుండె హాయిగా తరవేపుతున్నది ఇవాళైనా. ఈ సాంగ్లో కూడా ఈ లిరిక్స్, ఈ స్క్రిప్ట్ అయితే చాలా బాగా నచ్చుతుంది. బికాస్ నీ గుండె లోపల ఒక లాకెట్ లాగా హాయిగా ఉంటా అని రిసెంబుల్ చేస్తారు అనమాట. సో ఇవాళకైతే ఇంతే. అండ్ హోప్ విత్ ఏ గుడ్ ఎండింగ్ అండ్ సీ యూ సూన్. అండ్ ఒంటరిగా ఉంటే రియల్గా చెప్తాను కదా, క్రేజ్ రాదు, థింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేవు. ఇంకొందరు డబల్ యాక్షన్స్ చేస్తారు. సో వాళ్ళు ఎట్లా చేస్తారు, ఉమెన్ గెటప్, బాయ్ గెటప్, అదైతే చాలా కష్టం. వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఒక డైలాగ్ చెప్పాలి ఇటు సైడ్, మన డైలాగ్ ఇటు ఫేస్ నుంచి అని, అదే కెమెరా యాంగిల్. ఓకే, ఇట్లా నుంచి ఉంటావు, దాన్ని మిర్రర్ చేసి ఇట్లా చూపిస్తావు. అండ్ ఇక్కడ నుంచి ఉంటావు, మళ్ళీ ఇక్కడ మిర్రర్ చేసి చూపిస్తావు. సో అలా అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకో షేర్ చేయాలనిపించింది. కంటెంట్ క్రియేషన్ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయంటే అండ్ చిన్నపిల్లలు కూడా చాలామంది అయితే ఇప్పుడు అయితే క్రియేట్ చేస్తున్నారు కంటెంట్ అనేది. సో అందుకే చెప్తున్నా, ఎంత గట్టిగా అనుకుంటే అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా అయితే నువ్వైతే ముందుకెళ్తావు. కానీ ఇప్పుడు నా థింగ్స్లో అయితే వై కంటెంట్ క్రియేషన్ అంటారు. కానీ వన్స్ నువ్వు చిన్నప్పటి నుంచి దాని గురించి ట్రై చేసావంటే డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఇది నా థింగ్స్ అనే కాదు, కానీ ఫర్దర్లో అయితే ఇదే ఉంది. అండ్ ఇప్పుడైతే ఏ వచ్చింది, ఇట్ ఈస్ గోయింగ్ టు రీప్లేస్ థింగ్స్ అని. సో నీ ఎఫర్ట్స్, నీ హార్డ్ వర్క్ నీతోనే ఉంటాయి. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ప్రతి ఒక్క ఏదో ఒక చోట అయితే 100% ఐఎమ్ షూర్ అయితే సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ see you soon in tomorrow's video. Signing off today. This is Shiva here, and hope you enjoy this video. And if you enjoy, please comment, share, and subscribe to my channel when you're new. And follow for me on Insta for more such videos like motivation, storytelling, and good positive vibes in your life with you.